शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అయోధ్యకాండలో 64వ సర్గలో ఉన్నాము. దశరథుడు ఆయనకు వెళ్ళిపోతూ ఉన్న సమయము ఆసన్నమవుతూ ఉండగా, తను తన జీవితంలో చేసిన మహాపరాధాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. వాటిని తలుచుకుంటూ, తలుచుకుంటూ ఏడుస్తూ, శోకిస్తూ, దుఃఖిస్తూ ఆ తప్పులకు పరిష్కారం కనపడక అట్లానే ఆయన దిగులుతోనే వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్న ఆ కథలో తను టీనేజ్‌లో ఉన్నప్పుడు, కౌమార దశలో ఉన్నప్పుడు, ఒకానొక సమయంలో ఒక శబ్దవేది అన్న విద్యను తెలుసుకుని, దాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఎక్సర్‌సైజ్ లాగా అడవిలోకి వెళ్ళి అక్కడ జంతువులని సంహారం చేస్తూ ఉన్న సమయంలో, బుడబుడమన్న శబ్దం విని ఒక ముని బాలుడిని బాణంతో కొట్టిన కథ చెప్తూ ఉన్నప్పుడు, ఆ కథ గురించి ఒక క్షణం ఆగి ఆలోచిద్దాము. 2 విధాలుగా ఆలోచిద్దాము. ఒకటి లౌకికంగా, ఒకటి పారమార్థికంగా ఆలోచిద్దాము. లౌకికంగా ఏమంటే, అప్పుడెప్పుడో రామాయణ కాలంలో ఉన్న ప్రాబ్లమ్ గాదు. ఇప్పుడు 21st సెంచరీలో ఇప్పుడు మనమున్న 2023 సంవత్సరంలో ఉన్న ప్రాబ్లమ్ ఇది. కూడా ఉన్న ప్రాబ్లమ్ ఇది. ముందు వెనకాల చూసుకోకుండా తొందరపాటుతనంతో ప్రవర్తించే వయస్సు, బాల్యము అప్పుడే దాటుతున్న కౌమారము అటువంటివి. వాటికి ఇంకా జాగ్రత్తగా ఎట్లా ఉండాలి? మంచి చెడు ఎట్లా ఆలోచించాలి? పూర్వాపరాలు ఎట్లా విశ్లేషించాలి? అవసరమా? కాదా? ఎట్లా చూడాలి? అని ఏమీ తెలియని అజ్ఞానంతో కూడి ఉన్న వయసులవి. అటువంటి వయస్సులకు అప్పుడు బాణాలు, ఇప్పుడు గన్నులు. చిన్న వయసుల్లో ఉన్న వాళ్ళకు, టీనేజెస్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఎట్లా అందుతున్నాయో ఏమో గన్నులు అట్లాంటివన్నీ వాళ్ళ చేతులకి దొరకడము యుఎస్‌లో ఎక్కువ. ఏ దేశంలో అయినా అట్లనే ఉన్నాయి ఇప్పుడు. యుఎస్‌లో కూడా టీనేజ్‌లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో, వాళ్ళకి ఎట్లా దొరుకుతాయో గన్స్ అన్ని పట్టుకోవడము. అయితే షాపింగ్ మాల్స్‌లోకి వెళ్ళడము, అక్కడ దొరికిన వాళ్ళందరిని ఇంకా అసలు విచక్షణారహితంగా, ఆలోచన లేకుండా కాల్చేయడము. లేకపోతే స్కూల్స్‌కి వెళ్ళడము, పసిపిల్లలు బడిలో చదువుకుంటుంటే వాళ్ళని కాల్చేయడము. ఎన్ని రకాల రిపోర్ట్స్ న్యూస్ పేపర్స్‌లో, న్యూస్‌లో వింటూ ఉంటామో ఈ విషయాలు. కడుపు తరుక్కుని పోతుంది. వాళ్లకు జ్ఞానం అంతంత మాత్రము, తొందరపాటుతనం ఎక్కువ. కానీ అవకాశాలుంటాయి ఇట్లా. దశరథుడికి బాణాలు, విల్లులు దొరికినట్టు, వీళ్ళకు గన్నులు అట్లాంటివి దొరుకుతాయి. ఇంకా వాళ్ళు బయలుదేరుతారు. అన్యాయంగా పరపీడలు చేసుకుంటూ, తెలియక ఆత్మద్రోహాలు చేసుకుంటూ, వాటి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయంటే, ఇంక వాళ్ళు చచ్చిపోయిన దాకా అట్లానే ఉంటారు. దొరుకుతారు. దొరక ఏం జేస్తారు? ఇక్కడైనా సరే గన్ వయలెన్స్‌తో ఒకవేళ దొరికిన పిల్లలు వాళ్ళు టీనేజ్‌లో ఉంటారు. ప్రాబబ్లీ 17 లోపల ఉన్నారంటే మైనర్సే ఉంటారు. అయినా కూడా వాళ్ళకు కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇంక వాళ్ళ జన్మంతా, వాళ్ళ బతుకంతా ఇంక అదే తట్టుకోవాల్సి వస్తుంది. అందులో నుంచి బయటపడడానికి వీలు లేకుండా ఉంటాయి జీవితాలు. వాళ్ళు కాల్చిన వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారో, ఈ కాలుస్తూ ఉన్న వాళ్ళు కూడా అంతే అనుభవించవలసి వస్తుంది జీవిత పర్యంతము. దీనికసలు ఇది సొల్యూషన్ లేని ప్రాబ్లమ్. ఆలోచిస్తూ ఉంటే ఎంత బాధనిపిస్తుందో అసలు. ఆ విధంగా మనవాడికి కూడా ఎక్కడ దొరికిందో ఏమో తెలీదు. ఎక్కడ దొరికిందో అంటే రాకుమారుడు మరని జెప్తాము. సరే మంచిది. అయితే
ఎవరు నేర్పించారో ఆ శబ్దవేది అన్న విద్య, ఆయనకి దాన్ని ఎట్లా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎక్కడ వాడాలి? ఎందుకు వాడాలి? ఎందుకు వాడకూడదో? ఏ విధంగా ఆలోచించుకోవాలి? ఎందుకు ఆలోచించుకోకూడదు అని జాగ్రత్తలేమీ చెప్పకుండా నేర్పించి ఉంటారు ఆ గురువుగారు. ఆయన గురువెవరో మరి ఈ విద్య నేర్పించిన వాడు. ఒకవేళ ఆ గురువుగారు నేర్పిస్తే కూడా ఈయన సరిగ్గా తెలుసుకోలేదా? పట్టించుకోలేదా? ఏమి ఇన్ఫర్మేషన్ తెలీదు మనకి. ఆయన దశరథుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకేం చెప్పలేదు. నేను చేశానని చెప్పాడు అంతేగాని, ఆ సమయంలో మా గురువుగారు చెప్పాడు అయినా గూడా నేనిట్లా చేశాననో, లేపోతే మరి ఇంటికెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్నకు వాళ్ళకు చెప్పాడో లేడో, చెప్తే దశరథుడు వాళ్ళ నాన్న ఒకవేళ లేదా వశిష్ఠుడు ఆయన గురువు ఏ రకంగా ఆయనకి మళ్ళీ శిక్షణ ఇచ్చేవాళ్ళో, అసలు ఏమైనా రిపర్కషన్స్ ఉండేవో, కనీసం తర్వాత ఎట్లా జాగ్రత్తగా ఉండాలని ట్రైనింగ్ ఉండేదో, ఈయన తొందరపాటుతనాన్ని ఎట్లా శిక్షణతో, క్రమశిక్షణతో బాగు చేయొచ్చని ఒకవేళ వాళ్ళు ట్రై చేసేవాళ్ళో, ఈయన వినేవాడో కాదో ఏమీ తెలీదు మనకి. కానీ ఇది మాత్రం అత్యవసరము ఆలోచించుకోవడము. నాకు ఒకతను తెలుసు. నాకు ఆఫీస్‌లో పని చేస్తూ ఉన్నప్పుడు మా టీమ్‌లో ఒకాయన ఉండేవాడు. ప్రాబబ్లీ ఒక 20 ఇయర్స్ కింద అట్లా మాట్లాడినట్టున్నాను. అప్పుడు ఆయనకేదో చాలా ఎక్కువ ఏరియా, చాలా పెద్ద కొన్ని ఎకరాల స్థలం ఉన్నది అమెరికాలో. చాలా పెద్ద భూమి కొనుక్కున్నాడాయన. అందులో జింకలు, లేళ్ళు, దుప్పులు అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఆయన దగ్గర చాలా గన్స్ ఉంటాయి. వాటన్నిటిని తీసుకెళ్ళి వాటిని కాల్చేవాడు. ఒకసారి చెప్పాడు గూడా మా అందరికి టీమ్‌లో ఏదో డిన్నర్ చేస్తుంటేనో, లంచ్ చేస్తుంటేనో, నేను ఒక కనీసం 2 మైల్స్ దూరంలో ఉన్న దుప్పిని గాని, కదులుతూ ఉన్న టార్గెట్‌ని ఏదైనా సరే, ఒక ఇట్లా 2 చూపుడు వేలు, బొటన వేలు కలిపితే ఎంత గుండ్రంగా స్పేస్ అవుతుందో, అంత చిన్న టార్గెట్‌ని కూడా నేను తప్పకుండా కొట్టగలను అని ఆయనంత చాలా గర్వంగా చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే దాంతో పాటే, నేను మామూలుగా ఉన్నప్పుడు ఇట్లా వచ్చి మీ అందరితోటి మాట్లాడుతున్నప్పుడు మామూలుగానే ఉంటాను. కానీ ఎప్పుడైనా మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను ఒకవేళ ఏదైనా ఆయన దగ్గర 2, 3 రకాల గన్స్ ఉన్నాయి. గ్లాక్ మొదలైనవి. వాటిని ఏవైనా సరే నా సీట్ కింద అట్లా పెట్టుకొని వెళ్ళానంటే మాత్రము చాలా జాగ్రత్తగా ఉంటానింక. అప్పుడు ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్‌గుంటాను. ఎందుకు అంటే ఇప్పుడు మీతోటి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ పరాచకానికి ఏదైనా నేను అన్నా, మీరేదైనా అన్నా ఏం ప్రాబ్లమ్ ఎక్కువుండదు. కానీ ఒకవేళ నేను గన్‌తో ఉన్నప్పుడు ఎవరితోటైనా ఉన్నప్పుడు, ఒకవేళ చూసుకోక ముందు వెనకాల అనుకోకుండా అదాటున గన్ను తీశానంటే ఏం జరుగుతుంది? ఎంత ప్రమాదం కలుగుతుంది? అందుకని నేనింకా అప్పుడు అతిగా జాగ్రత్తగా ఉంటాను. మామూలుగా అయితే ఒకవేళ డిన్నర్ టైమ్‌లో డ్రింకింగ్ ఏమైనా చేసినా గూడా గన్నుతోటున్నప్పుడు మాత్రం డ్రింకింగ్ గూడా చెయ్యను అని ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన గుర్తుకొస్తున్నాడు నాకు 2, 3 వారాల నుంచి ఈ దశరథుడి కథకి నోట్స్ రాసుకుంటూ ఉన్న సమయంలో. అంత జాగ్రత్త ఉండాలి, విచక్షణ ఉండాలి, విచక్షణకి కావలసినంత జ్ఞానం ఉండాలి, అంత దయ ఉండాలి, తొందరపాటుతనం ఉండొద్దు, నెమ్మది ఉండాలి. ఇన్ని ఉన్న వాళ్ళే ఇటువంటి మారణాయుధాలని వాడడానికి తగి ఉంటారు. దశరథుల్లాంటి వాళ్ళు లేదా అశ్వత్థామ లాంటి వాళ్ళు ముందు వెనకాల చూసుకోకుండా వాడే వాళ్ళందరికీ కూడా మారణాయుధాలు వాళ్ళ దగ్గర ఆటోమేటిక్‌గా ఉన్నాయంటే, వాళ్ళు వాటిని సరిగ్గా వాడకపోతే కాన్సీక్వెన్సెస్ చాలా దూరం వెళ్తుందసలు. ఎంత అనుకుని ఏం ఉపయోగమో, ఆయన మనస్థితి, ఆయన స్వభావం అటువంటిది అట్లా వాడుకున్నాడు. ఇప్పుడు మన దశరథుడికి ఎటువంటి స్వభావం ఉన్నదో దానికి విరుద్ధమైన వ్యతిరేక దిశలో అపోజిట్ 180 డిగ్రీస్ ఉన్న స్వభావము నా రామచంద్రమూర్తిది. ఆయన ఎంత జాగ్రత్తగా వాడతారంటే, రామచంద్రమూర్తి అసలీయనకి దశరథుడికి ఏదో ఆయన టీనేజ్ వయసులో 13, 14, 15 ఏళ్ళో ఎన్ని ఏళ్లున్నాయో, ఆ సమయంలో ఈయనకి ఆ శబ్దవేది అన్న ఒక్క విద్య వచ్చుండొచ్చు బహుశః. రామచంద్రమూర్తికి అదే వయసులో 13 ఏళ్ల వయసులో మొత్తం సాంగోపాంగంగా మొత్తం ధనుర్విద్య వచ్చింది. ఆయనకి తెలిసినవి, తెలియనివి మొత్తం కలిపి చెప్పి పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి మన విశ్వామిత్రుల వారు
ఇంకా ఎన్నో ఆయన సొంతంగా తయారు చేసిన అస్త్రాలు మొత్తం ఆయనకి ఇచ్చారు. అన్నీ ఉన్న రామచంద్రమూర్తి ఎన్ని సార్లు వాటిని వాడారు? తీరసలాయన. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఒక రూల్ పెట్టుకున్నారాయన. ఇది చాలా ముఖ్యమైన విషయము నాకు ఈ వారము ఈ సర్గ చదువుతూ ఉంటే దీనికి నోట్స్ రాసుకుంటూ ఉంటే, నా కూతురుతో కలిసి మాట్లాడుతూ ఉంటే, దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే, అనలైజ్ చేస్తుంటే, ఒక ముఖ్యమైన విషయము నా రామచంద్రమూర్తి గురించి నాకు చాలా క్లియర్‌గా అర్థమయ్యింది. రామచంద్రమూర్తి గురించి ఏం చెప్తారంటే, ఆయన ఎక్కుపెట్టిన బాణాన్ని వదలకుండా ఉండరు అని చెప్తారు. ఆయన బాణం ఎక్కుపెడితే తప్పకుండా వదులుతాడు అని అర్థము. అంటే ఏమి? ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏదో ఒక బాణాన్ని ఎక్కుపెట్టేయడం, వదిలేయడం గాదు. ఎక్కుపెట్టే కన్నా ముందే ఆలోచించుకుంటాడాయన. ఎంత లోతుగా, ఎంత జాగ్రత్తగా, నిదానంగా, జ్ఞానంతో, చిత్తశుద్ధితో ఆలోచించుకుని ఆయన అప్పుడు బాణాన్ని ఎక్కుపెడతాడు. ఇంకా ఎక్కుపెట్టిన తర్వాత ఇంత ఆలోచించిన తర్వాత పూర్వాపరాలన్నీ జాగ్రత్తగా సమీక్షించుకున్న తర్వాత ఇంక ఎక్కుపెట్టిన బాణం వదలకుండా ఉండవలసిన అవసరం ఆయనకి రాదు. అందుకని. ఆయన ఎక్కుపెట్టిన బాణం గ్యారంటీగా వదులుతాడు. ఎందుకు అంటే ఎక్కుపెట్టే కన్నా ముందే మొత్తం ఆలోచించుకుంటాడు కాబట్టి. గబగబా ఎక్కుపెట్టేయడం, తర్వాత దాన్ని దించేయడం మన అర్జునుడిలాగా. గబగబా ఎక్కుపెట్టేయడం, వదిలిపెట్టేయడం అశ్వత్థామలాగా, దశరథుడిలాగా. ఇట్లా చెయ్యడాయన. ఆలోచించుకుని ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టిన తర్వాత వదలకుండా ఉండవలసిన అవసరం ఆయనకి రాదు. అది నాకర్థమయ్యింది. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణం వదలకుండా ఊరుకోడు ఎందుకు అంటే, ఎక్కుపెట్టే కన్నా ముందే ఎక్కుపెట్టాలా వద్దా? ఆ టార్గెట్‌ని కొట్టాలా వద్దా? అని నిర్ణయించుకున్న తర్వాతే ఆయన ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఎక్కుపెట్టిన బాణాన్ని వదలకుండా ఉండే అవసరం రాదు. ఎందుకంటే ఎక్కుపెట్టిన బాణం వదలకుండా ఉండే పరిస్థితి వచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకోరు. తప్పు నిర్ణయాలు ఆయన తీసుకోరు. పైగా రెండో ముఖ్యమైన విషయం నా రామచంద్రమూర్తి గురించి నాకర్థమయింది. ఆయన ఒకసారి బాణము ఎక్కుపెట్టారంటే మొత్తం ఆలోచించుకుని, ఇంకా నిర్ణయించుకుని, అది తప్ప వేరే మార్గం లేదనుకున్నప్పుడు ఎక్కుపెడతారు. పెట్టిన తర్వాత కూడా గ్యారంటీగా ప్రాణం తీస్తాడని లేదక్కడ. పెట్టిన తర్వాత గూడా గ్యారంటీగా ప్రాణాలు తీసేయాలని అక్కడ లేదు. ఇంకా ఏదైనా విధంగా మళ్ళీ దాన్ని సాధించవచ్చా? వాడికి నేర్పించవలసింది నేర్పించగలనా నేను? బాణం ఒకవేళ ఎక్కుపెట్టవలసే వస్తే, ఎక్కుపెట్టిన తర్వాత కూడా చంపడం కాకుండా ఇంకా ఏమైనా వేరే విధంగా వాడికి మంచి నేర్పించవచ్చా? అని చివరిదాకా ఆలోచిస్తారాయన నా తండ్రి. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం నా రామచంద్రమూర్తి గురించి. లేదా ఇటువంటి వాళ్ళ గురించి. ఇంత జాగ్రత్తగా ఆలోచించుకొని గన్నైనా సరే ఇంత జాగ్రత్తగా ఆలోచించుకుని జడ్జిలాగా వాళ్లకు మరణదండన విధించాలా? వద్దా? అని ఎంత జాగ్రత్తగా ఆలోచించుకుని విధిస్తారో, అంత జాగ్రత్తగా, ధర్మంగా, న్యాయంగా, న్యాయమూర్తిగా, ధర్మమూర్తిగా నిలబడి చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఒకవేళ ఏదో దుప్పినో, జింకనో దేన్నో ఒకదాన్ని కాల్చవలసి వస్తేనో, షూటింగ్ చేయవలసి వస్తేనో, లేదో బాణంతో కొట్టవలసి వస్తే కూడా మర్సీ కిల్లింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక్కసారి కొట్టగానే అవి చచ్చిపోయేటట్టు చేస్తారు. నాకు తెలిసిన అతను నేను ఇప్పుడు ఇందాక చెప్పిన అతను, ఒకవేళ నేను టార్గెట్‌ని కొడితే, కదులుతూ ఉన్న టార్గెట్‌ని జింకని గాని అట్లా ఏదైనా కొడితే, నేను షూటింగ్ చేయగానే అది చచ్చిపోయేటట్టు చూస్తాను. దెబ్బ తాకిన తర్వాత అది చాలా సేపు విలవిల్లాడుతూ చావకుండా వెంటనే చనిపోయే విధంగానే చంపుతానని చెప్పాడాయన. ఎందుకంటే ఆయనది చాలా పెద్ద ఏరియా అడవిలు అవన్నీ ఉంటాయి ఆయన కొనుక్కున్న ఏరియాలో. ఆయన అందుకని ఆయనకి పర్మిట్ తెచ్చుకున్నాడు. పర్మిషన్స్ తోటే చేస్తాడు. అవన్నీ రిపోర్ట్స్ అన్నీ ఇస్తాడు ఆయన అవన్నీ ఉంటాయి. ఆ విధంగా రామచంద్రమూర్తి గూడా ఒకసారి బాణం వేసాడంటే వాళ్ళు విలవిల్లాడి చనిపోవడం గాదు. మనవాడు దశరథుడు బాణం వేసి ఆ పిల్లాడు చావలేక, బతకలేక చివరికి బాణాన్ని పెళ్లగిస్తావా అని అడిగిన దాకా తెచ్చుకున్నాడు.
ఇన్ని రకాలుగా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఆలోచించుకుని విచక్షణ జ్ఞానంతోటి తొందరపాటుతనం లేకుండా తెలివితో, ఎరుకతో చేయవలసిన పని. ఇవేవీ లేకుండా చేస్తే ఎంత దూరం వెళ్తుందంటే, ఇప్పుడిక్కడ లౌకికం ఆపి నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నాను. ఎంత దూరం వెళ్తుందంటే కాన్సీక్వెన్స్, ఆ పిల్లాడు ఆ విధంగా చనిపోతూ ఉన్న పిల్లాడు కొంచెము నా బాణాన్ని పెళ్లగిస్తావా అని అడుగుతూ, ఆలోచిస్తూ నిలబడ్డ దశరథుడితో ఏం చెప్తాడంటే, ఈ సర్గలో ఆయనేం చెప్తాడంటే, "నీకు బ్రహ్మహత్యాకృతమైన పాపము వస్తుందని భయపడకు" అని చెప్తాడు. అతనే ఆ పిల్లవాడే. ఆయన కూడా ఈయనలాగానే టీనేజ్‌లో ఉన్నట్టున్నాడు. ప్రాబబ్లీ కొంచెం పెద్దవాడయ్యుండొచ్చు దశరథుడి కన్నా. ఆయనేం జెప్పాడంటే, "నేను శోకము, మోహము లేకుండా, దైన్యము లేకుండా, ధైర్యంగా, చెదిరిపోతున్న మనసుతో కాకుండా స్థిరచిత్తంగా ఉన్నాను" అని చెప్పాడు. చెప్పి "నువ్వు భయపడవలసిన పని లేదు" అని అభయాన్ని కూడా ఇచ్చాడు. అతను తను ధైర్యంగా ఉండి, భయాన్ని పొందకుండా ఉండి, ఈయనకు అభయాన్ని ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాడు. ఎందుకు? ఆయన జీవిత పర్యంతము చేసిన సాధన, ఆయన స్వాధ్యాయము, ఆయన తపస్సు ఆయనకి వెళ్ళిపోయే సమయానికి పనికొచ్చింది. ఆయన చనిపోతూ ఉన్న సమయంలో శరీరం బాధపడుతున్నా కూడా, మనస ఆయన భయమన్నది, దిగులన్నది లేకుండా ధైర్యంగా ఉండి, పక్కవాడు బాధపడకుండా 2 చెప్పాడు. "నువ్వు వెళ్ళు. మా నాన్నకి నువ్వు ఈ పని చేశానని చెప్పు. లేకపోతే కోపమొచ్చి ఆయన శాపం పెట్టవచ్చు. వెళ్తే ఆయన కోపం తెచ్చుకోడు" అని చెప్పి, "నేను కూడా నిన్నేమి అనట్లేదు. నాకేమి కోపం లేదు. నీకేమి పాపం రాదు" అని క్షమించి, మన దశరథుడు ఆయన్ని క్షమించమని అడగలేదు. కానీ ఆయనే క్షమించి పైగా వెళ్ళిపోయాడు. ఇటువంటి స్థితిలో వెళ్ళే ధైర్యము, ధృతి ఆ జ్ఞానం వల్ల, తపస్సు వల్ల కలుగుతాయి. మన దశరథుడికి ఇవేవీ లేవు. ఆయనకి స్వాధ్యాయము లేదు, తపస్సు లేదు, సాధన లేదు. ఇవేవీ లేకపోవడం చేత జీవిత పర్యంతము శోకమోహాలతోటే, భయాలతోటే, త్రాసాలతోటే, శోకాలతోటే, మోహాలతోటే, భయాలతోటి, త్రాసాలతోటి, పాపాలతోటి, వీటితోటే ఉండి వెళ్ళిపోయేప్పుడు కూడా అట్లానే వెళ్ళిపోయాడు. ఒకవేళ నాకు చావు రావలసి ఉంటే, పోయే సమయంలో ఆ పేరు కూడా తెలీదాయన. అడవిలో ఎవరో కూడా తెలీదు ఆ పిల్లవాడు. చనిపోతూ ఉన్న సమయంలో ఎటువంటి స్థిరచిత్తంతో వెళ్ళిపోయాడో, నేనా విధంగా వెళ్ళిపోవలసి వస్తే, నా సాధన నేను ఈ రామాయణం ఇదంతా చదువుకుంటూ ఉండడం వల్ల నాకు కలిగిన ఆ చిత్తశుద్ధి, నాకా సమయంలో స్థిర చిత్తాన్ని ఇవ్వగలిగితే, నా సాధన ఫలించినట్టే. ఇంతవరకే. ఇంతవరకే నేను కోరుకుంటున్నది. ఇంక అంతకన్నా ఎక్కువ గూడా అవసరం లేదు. దశరథుడిలాగా ఎప్పుడెప్పుడో చేసిన తప్పులన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని ఇంకా శోకము, ఇంకా మోహము, ఇంకా దుఃఖము, ఇంకా భయము, ఇటువంటి పాపాలన్నిటితో కూడి వీటన్నిటిని మూటగట్టుకొని ఇవే వాసనలుగా మళ్ళీ ప్రయాణమైపోయే ఉద్దేశం నాకు లేదు. మన దశరథుడు అటువంటి జన్మతో, అటువంటి మరణంతో ఉన్నాడు. ఇప్పుడాయన వెళ్ళి ఆ తల్లిదండ్రులకు ఈ విధంగా నా చేతిలో నీ కొడుకు చనిపోయాడు. ఇంక అది విషయము. తర్వాతేం చెయ్యాలో నీ దయ నా ప్రాప్తము అని చెప్పి నిలబడ్డాడు.
ఈ కథ వింటుంటే ఎంత ధైర్యమొచ్చిందంటే, ఎందుకీ చదువులన్నీ? ప్రతిరోజు కూర్చొని గంటల తరబడి రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత అని ఇవన్నీ బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులన్నీ చదువుతాను. ఇంత స్వాధ్యాయం చేస్తాను. నేను చదువుకుంటాను, చెప్తాను. అందులో ఉన్నవి చిత్తశుద్ధితోటి ఆచరిస్తూ ఉంటాను. ఈ చేస్తున్నవన్నీ నాకు దేనికైనా పనికొస్తాయా? ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి లేచి వెళ్తే నాకు గూడా పనులుంటాయి, ఉద్యోగాలుంటాయి, ఇళ్ళుంటాయి, వాకిళ్ళుంటాయి. అన్నీ చూసుకుంటూ ఉండాలి. మరి నేను పోయే సమయంలో ఎట్లా పోతానో అని ఎప్పుడైనా నాకు అనుమానమొస్తే ఇదిగో ఇది జవాబు. నేను చేస్తున్న సాధన, నా తపస్సు, నా యజ్ఞము నాతో ఉంటుంది. ఇవి ఉంటాయి నాతో. వెళ్ళిపోయే సమయంలో ఇవే ఉంటాయి నాతో. ఒకవేళ ఆ పిల్లవాడు వెళ్ళిపోయే సమయంలో అయ్యో! మా అమ్మ ఏమైతుందో, మా నాన్న ఏమవుతాడో, నేను లేకపోతే వాళ్ళేమవుతారో అని ఒక క్షణము అనుకున్నా కూడా వెంటనే నిలబడగలిగాడు. నేను వెళ్ళిపోయే సమయంలో కూడా నా కూతురేమవుతుందో, మా అమ్మ ఏమైతుందో, నా చదువేమైతుందో, రామాయణం సగమే జెప్పిపోయాను మిగిలిందేమైతుందో అని ఒకవేళ నేను అనుకున్నా కూడా అది క్షణమాత్రముండి వెంటనే స్థిరచిత్తంతో వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోగలుగుతాను. అనుమానం లేదు. అట్లానే వెళ్ళిపోగలుగుతాను. ఎందుకు అంటే ఇదిగో ఇదే ప్రమాణం. రామాయణమే ప్రమాణం. అంత ధైర్యం కలిగింది నాకు. ఎంత ధైర్యం అనిపించిందంటే, నా సాధన వ్యర్థం కాదు. నువ్వు చేసే సాధన ఎంత అల్పమైనా సరే, ఎంత స్వల్పమైన సాధన చేసుకున్నా కూడా నీతో పాటు మహతో భయాత్ నిన్ను త్రాయతే అర్జున అని భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ. నేను చేసుకున్న ఈ సాధన, ఈ యజ్ఞం, ఈ తపస్సు, ఈ స్వాధ్యాయము నాతో ఉంటాయి. నాతో వస్తాయి. లేకపోతే ఏమవుతాయి? ఇటువంటివేవి లేకపోతే అటువంటి జన్మలు, అటువంటి మృత్యువులు ఎట్లా ఉంటాయి అని ఇంత జాగ్రత్తగా చూపిస్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. వారికి నమస్కారము. కాబట్టి హే ముని, ఇంక మీదే బాధ్యత. నా అజ్ఞానం వల్ల, నా తొందరపాటు వల్ల మీ పుత్రుడు మరణించాడు. ఇంకా తర్వాత మీ ఇష్టము అని చెప్పి నిలబడ్డాను అని దశరథుడు చెప్తూ ఉన్నాడు. సహ తచ్చుత్వా వచః క్రూరం మయా ఉక్తం అఘసెన్సినా నా అసకత్తీవ్రం ఆయాసమకర్తుం భగవాన్ ఋషిః. ఇంకా భగవాన్ ఋషిః, ఆయన ఆ ఋషి, ఆ తాపసికుడు అఘసెన్సిన ఈ దుర్వార్తను చెప్తూ ఉన్న నా చేత ఉక్తం చెప్పబడ్డ ఈ క్రూరమైన వచః, ఈ దుర్మార్గమైన మాటను దాన్ని శ్రుత్వా విని, ఇంకా ఆయనకి ఎగపోతలు వస్తూ ఉన్నాయి. శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంది. సడెన్‌గా వినరాని మాట ఏదైనా, దుర్వార్త ఏదైనా వింటే ఎట్లా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుందో, ఎగపోతలొస్తాయో అట్లా ఆయన పాపము ఆయాసం అకర్తుం అని ఆయాసం పడకుండా ఉండడానికి అసకత్, శక్తి లేనివాడయ్యాడు. తీవ్రంగా ఆయన ఎగశ్వాసలతోటి ఉన్నాడు. వెంటనే ఆయనకి ఇంకా హార్ట్ పాల్పిటేషన్స్ వస్తూ ఉన్నాయి. సహ తత్ శ్రుత్వా వచః క్రూరం మయా ఉక్తం అఘసెన్సినా అసకత్ తీవ్రమాయాసమకర్తుం భగవాన్ ఋషిః. సః బాష్పూర్ణవదనః నిశ్వసన్ శోకకర్షితः మాం ఉవాచ మహాతేజాః కృతాంజలిం ఉపస్థితం. మహాతేజాః, మహాతేజోమూర్తి ఆ ఋషి ఇంకా బాష్పపూర్ణ వదనః, కన్నీళ్లు కారుతూ ఉన్నాయి ఆయనకి. ముఖమంతా తడిసిపోతున్నది. శోకకర్షితః, శోకంతో ఇంకా ఆయన కుంగిపోతూ ఉన్నాడు. నిశ్వసన్, ఇంకా పెద్ద పెద్దగా ఊపిర్లు పీలుస్తూ, కృతాంజలిం ఉపస్థితం, పక్కనే చేతులు గట్టుకుని నిలబడ్డా, నాతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. బాష్పూర్ణవదనః నిశ్వసన్ శోకకర్షితః మాం ఉవాచ మహాతేజాః కృతాంజలిం ఉపస్థితం.
यदि एतत् अशुभं कर्म न त्वं मे कथयेः स्वयं फलेत् मूर्धा स्म ते राजन् सद्यः శతసహస్రధా. రాజా, యది ఒకవేళ ఏతత్ అశుభం కర్మ, ఈ పాప కర్మను నువ్వే వచ్చి స్వయంగా నాకు నా కథయేహే చెప్పకపోయి ఉంటే, తే మూర్ధా నీ తల సద్యః వెంటనే శతసహస్రధా ఫలేత్ వేయి వ్రక్కలయ్యి ఉండేది. చేసిన తప్పుని వచ్చి నువ్వే చెప్పుకున్నావు. స్వయంగా ఈ పని చేశానని వచ్చి చెప్పి ఒప్పుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే తప్పు చేసి అది ఎవరికీ తెలీదులే అని మళ్ళీ భారతంలో శకుంతల ఉపాఖ్యానం గుర్తొస్తున్నది. ఆ తల్లి శకుంతల దుష్యంతుడికి ఏం చెప్పింది? ఎవరు చూడలేదు, నేను చేసిన తప్పు ఎవరికీ తెలీదు అని అనుకుంటున్నావేమో! దేవతలకు తెలుస్తుంది, సూర్య చంద్రులకు తెలుస్తుంది, కాలానికి తెలుస్తుంది, నీలో ఉన్న అంతర్యామికి తెలుస్తుంది. ముఖ్యంగా నీకు తెలుస్తుంది రాజా! నువ్వు చేసిన తప్పైనా, ఒప్పైనా దానికి నువ్వే సాక్షివి. నీ మనసే నీకు సాక్షి. చూస్తూనే ఉంటుంది అని ఆ తల్లి చెప్పింది గుర్తొస్తున్నది. నువ్వొకవేళ ఎవరు చూసొచ్చారులే, ఆ పిల్లాడిని చంపానని చప్పుడు చేయకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, నువ్వు చేసిన పాపానికి, ఆ దోషానికి నీ తల పగిలిపోయుండేది. యది ఏతత్ అశుభం కర్మ న త్వం మే కథయేః స్వయం ఫలేత్ మూర్ధాస్మతే రాజన్ సద్యః శతసహస్రధా. నయనౌ నృపా తందేశమితి మాం చాభ్యభాషత అద్య తం ద్రష్టుమిచ్చావః పుత్రం పశ్చిమ దర్శనం. రుధిరేణ అవసిక్తాంగం ప్రకీర్ణాజినవాససం శయానం భువి నిస్సంజ్ఞం ధర్మరాజవసంగతం. ఇంకా ఆయన నాతో ఈ విధంగా అభ్యభాషత అన్నాడు. ఏమన్నాడంటే, ఓ నృప రాజా, నౌ మా ఇద్దరిని దేశం నయ అక్కడికే తీసుకెళ్ళు. ఎక్కడైతే నా కొడుకు పడి ఉన్నాడో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళు రాజా. అద్య ఇప్పుడు పుత్రం ఆ కొడుకును పశ్చిమ దర్శనం ఇంకా ఆఖరిసారిగా చూడాలని ద్రష్టుమిచ్చావహ కోరుకుంటున్నాము. నా కొడుకు ఆఖరి దర్శనానికి చివరిసారిగా వాడిని చూసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాము. మమ్మల్ని తీసుకుని వెళ్ళక్కడికి. రుధిరేణ అవసిక్తాంగం రక్తంతో పులుముకుని ఉన్న శరీరంతో ప్రకీర్ణాజిన వాససం చెల్లా చెదరైపోయి ఉన్న వాడు కట్టుకున్న వస్త్రముతో అక్కడ పడి ఉండగా వాడిని ఇంక చివరిసారిగా ఆఖరి దర్శనం చేసుకుంటాము. నిస్సంజ్ఞం స్పృహ లేక భువి శయానం భూమి మీద పడి ఉన్నవాణ్ణి ధర్మరాజ వసంగతం యమధర్మరాజు వశమై ఉన్నవాణ్ణి స్పృహ తప్పి ఉన్నవాణ్ణి స్పృహ లేకుండా భూమి మీద చనిపోయి పడి ఉన్నవాణ్ణి రక్తంతో తడిసి ఉన్నవాణ్ణి వస్త్రాలన్నీ చెల్లాచెదరై ఉండగా నా కొడుకు ఏ స్థితిలో ఉన్నాడో వాణ్ణి చివరిసారిగా ఆఖరిసారిగా చూసుకుంటాం, అక్కడికి తీసుకుని వెళ్ళు. నయనౌ నృప తం దేశం ఇతి మాం చాభ్యభాషత అద్య తం ద్రష్టుమిచ్చావః పుత్రం పశ్చిమ దర్శనం. రుధిరేణ అవసిక్తాంగం ప్రకీర్ణాజిన వాససం శయానం భువి నిస్సంజ్ఞం ధర్మరాజవసంగతం. అథ అహమేకః తం దేశం నీత్వా తౌ భృశ దుఃఖితౌ అస్పర్శయం అహం పుత్రం తం మునిన్ సహ భార్యయా. అథ ఇంకప్పుడు నేను ఏకః ఒక్కణ్ణే తౌ వాళ్ళిద్దరిని తం దేశం నీత్వా అక్కడ ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాను. నేను ఒక్కడినే ఉన్నాను. భృశ దుఃఖితవు ఎంత దుఃఖంతో ఉన్న వాళ్ళిద్దరిని ఆ ప్రదేశానికి వాళ్ళ కొడుకున్న ప్రదేశానికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఆ మునిని మునిం సహ భార్యయా ఆయన భార్యతో సహా పుత్రం ఆ కొడుకును అస్పర్శయం తాకించాను.
నేనొక్కడినే చాలా దుఃఖంతోటున్న వాళ్ళిద్దరిని ఆ కొడుకు ఎక్కడున్నాడో చూపించి చేతులతో తాకించాను. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కూడా కనిపించవు. అధా అహమేకః తం దేశం నీత్వా తౌ భృశదుఃఖితౌ అస్పర్శయమహం పుత్రం తం మునిం సహ భార్యయా. తౌ పుత్రమాత్మనః స్పృष्ट्वा తం ఆసాద్య తపస్వినౌ నిపేతతుః శరీరే అస్య పితా చ అస్య ఇదం అబ్రవీత్. తౌ వాళ్ళిద్దరూ ఆ తపస్వినులు, తాపసికులు తం ఆత్మనః పుత్రం వాళ్ళ కొడుకును ఆసాద్య చేరి కొడుకు దగ్గరికెళ్ళి ఆయన్ని స్పృष्ट्वा తాకుతూ ఇంకా తస్య శరీరే ఆయన శరీరం పైన నిపేతతుః పడిపోయారు. పిత వాళ్ళ నాన్న చ అస్య ఆ పిల్లవాడితో ఇదమబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చూపించాను. ఇట్లా చేతులు పుచ్చుకుని ఇదిగో ఇక్కడున్నాడు అని శరీరం చూపించాను. వాళ్ళిద్దరింకా ఏడుస్తూ ఆ పిల్లాడి శరీరం మీద పడిపోయారు. వాళ్ళ నాన్న ఈ విధంగా అంటూ ఉన్నాడు. తౌ పుత్రం ఆత్మనః స్పృष्ट्वा తం ఆసాద్య తపస్వినౌ నిపేతతుః శరీరే అస్య పితా చ అస్య ఇదమబ్రవీత్. నా అభివాదయసే మా అద్య న చ మాం అభిభాషసే కిం ను సేతే తు భూమౌ త్వం వత్సా కిం కుపితః హి అసి. వత్సా నాయనా అద్య ఇప్పుడు నాతో నా అభివాదయసే నాకు నమస్కారం చేయట్లేదు, నన్ను పలకరించట్లేదే. మాం న అభిభాషసే నాతో మాట్లాడట్లేదే. ఎందుకు నాయనా భూమౌ కిం ను సేతే ఈ విధంగా భూమి మీద పడున్నావెందుకు నాయనా, నేల మీద పడున్నావు. వత్సా బాబు కిం కుపితః హసి ఎందుకు కోపమొచ్చింది నాయనా, మా మీద ఎందుకు కోపమొచ్చింది, ఎందుకు కోపమొచ్చి మాతో మాట్లాడట్లేదు, ఎందుకు పలకరించట్లేదు, ఎందుకు ఇక్కడ పడున్నావు. నా అభివాదయసే మా అద్య న చ మాం అభిభాషసే కిం ను సేతే తు భూమౌ త్వం వత్సా కిం కుపితః హి అసి. న తు అహం తే ప్రియం పుత్ర మాతరం పశ్య ధార్మికా కిం ను న ఆలింగసే పుత్ర సుకుమారా వచః వద. ఓ ధార్మికుడా, అహం నతు నేను కాకపోతే పోనీలే. తే నీకు అహం నేను ప్రియం నతు నేనంటే నీకిష్టం లేకపోతే పర్వాలేదు పోనీ పుత్ర నానా కనీసం మాతరం పసి అమ్మనైనా చూడు. పోనీ నా మీద అలిగితే సరే. నేనంటే ఇష్టం లేదంటే పోనీలే. అమ్మనైనా చూడు. పుత్ర బాబు కిం ను నా ఆలింగసే ఎందుకు నాయనా మమ్మల్ని ఆలింగనం చేసుకోవట్లేదు. ఓ సుకుమార వచః వద ఏమైనా మాట్లాడు నాయనా. నతు అహం తే ప్రియం పుత్ర మాతరం పశ్య ధార్మిక కిం ను న ఆలింగసే పుత్ర సుకుమార వచో వద. కస్య వా అపరరాత్రేహం శ్రోష్యామి హృదయంగమం అధీయానస్య మధురం శాస్త్రం వా అన్యత్ విశేషతః. ఇంకిప్పటినుంచి అపరరాత్రే రాత్రి గడుస్తూ ఉంటే తెలతెలవారుతూ ఉండగానే లేచి చక్కగా శాస్త్రాన్నో వేదాన్నో వా లేకపోతే విశేషతః అన్యత్ వా ఇంకా ఏదో ఒక స్తోత్రాన్నో అధీయానస్య అధ్యయనం చేస్తూ పొద్దున్నే లేచి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వేదాన్నో శాస్త్రాన్నో నువ్వు అధ్యయనం చేస్తూ ఉంటే ఆ మధురమైన హృదయంగమమైన మా మనసులకు మనోహరమైన నీ మృదువైన మధురమైన కంఠధ్వనిని అహం ఇంకా కస్య ఎవరి గొంతును శ్రోష్యామి వినగలనయ్యా. పొద్దున్నే లేచి నువ్వు వేదాన్ని వల్లెవేస్తూ ఉంటే ఎంత మధురంగా ఉండేదో ఆ స్వరము ప్రతిరోజు వింటూ నిద్రలేచే వాళ్ళము. ఇప్పుడు ఎవరి గొంతు వినగలమయ్యా నువ్విట్లా లేవకుండా పడి ఉంటే. కస్య వా అపరరాత్రేహం శ్రోష్యామి హృదయంగమం అధీయానస్య మధురం శాస్త్రం వా అన్యత్ విశేషతః. కః మాం సంధ్యాముపాస్యయేవ స్నాత్వా హుతహుతాసనః
శ్లాఘయిష్యతి ఉపాసీనః పుత్రాः శోకభయార్దితం. నాన్న, తండ్రి, నువ్వు తెల్లవారినే లేచి స్నాత్వా స్నానం చేసి హుతహుతాసనః అగ్నిహోత్రం చేసి సంధ్యాముపాస్య ఏవ సంధ్యావందనం చేసుకుని మాం నా దగ్గరికొచ్చి శోకభయార్దితం, శోకంతో భయంతో కళ్ళు కనిపించవు, ఏ ఆధారం లేకపోతే నడవడం గూడా కష్టము, చేతగాని వాణ్ణి, బలహీనుణ్ణి, వృద్ధుణ్ణి, బాధపడుతూ ఉన్న నా దగ్గరికొచ్చి ఉపాసీనః పక్కనే కూర్చుని, నాయనా ఎన్ని సేవలు చేసేవాడివి, ఇప్పుడు కః మాం శ్లాఘయిష్యతి. ఇప్పుడు ఎవరు నాకు అటువంటి సేవలన్నీ చేస్తారు? ఎవరు నాతో పలకరించి మాట్లాడతారు? ఎవరు నా పక్కన కూర్చుంటారు? కః మాం సంధ్యాముపాస్య ఏవ స్నాత్వా హుతహుతాసనః శ్లాఘయిష్యతి ఉపాసీనః పుత్రాः శోకభయార్దితం. కందమూలఫలం కృత్వా కః మాం ప్రియం ఇవ అతిథిం భోజయిష్యతి అకర్మణ్యం అప్రగ్రహం అనాయకం. కః ఇంక ఇప్పటినుంచి ఎవరు? కందమూల ఫలం కృత్వా కందమూలాలో ఫలాలో పట్టుకొచ్చి ప్రియ అతిథిం ఇవ ప్రియ అతిథి ప్రియమైన అతిథికి పెట్టినట్టు మాం నాకు పెట్టేవాడివి ఇప్పుడు ఎవడు పెడతాడు నాయనా? ఎవరు నాకు భోజయిష్యతి భోజనం చేయిస్తారు? అన్నం పెట్టేదెప్పుడు ఇంకా ఎవరు? అకర్మణ్యం ఏ కర్మలు చేయడం రాదు, నాకే పని చెయ్య చాతకాదు. అప్రగ్రహం చాతగాని వాణ్ణి. అనాయకం వేరే నాథుడు లేదు నాకు, వేరే గతి లేడు. గతిలేని వాణ్ణి, అనాథనైపోయాను నువ్వు లేకపోయేసరికి. ఇప్పుడు ప్రియమైన అతిథికి కొసరి కొసరి వడ్డించినట్టు కందమూలాలు, ఫలాలు తెచ్చి నాకు తినిపించేవాడివి ఇప్పుడెవరు తినిపిస్తారు నాకు? కందమూలఫలం కృత్వా కః మాం ప్రియం ఇవ అతిథిం భోజయిష్యతి అకర్మణ్యం అప్రగ్రహం అనాయకం. ఇమాం అంధాంచ వృద్ధాంచ మాతరంతే తపస్వినీం కథం వత్స భరిష్యామి కృపణాం పుత్రగర్దినీం. పోని నన్ను పక్కన పెట్టు నాయనా. ఈమెను చూడు, ఈ అంధురాలు, వృద్ధురాలు, ఈ తపించిపోతూ ఉన్నది తే మాత మీ అమ్మగారు. మీ అమ్మను కథం ఏ విధంగా వత్స తండ్రి నేను భరిష్యామి భరించగలను, ఆమెనెట్లా పోషించగలను? ఆమె కృపణురాలు, దీనంగా దిగులుగా ఉన్నది, పుత్రగర్ధిని, పుత్రవాత్సల్యంతోటి ఉన్నది. ఇప్పుడు నువ్వు దూరమైపోతే ఆ దుఃఖంతో ఉంటుంది, తపించిపోతూ ఉంటుంది. వృద్ధురాలు, దీనురాలు, అంధురాలు, అటువంటి నీ తల్లిని నేను ఎట్లా చూసుకోగలను? ఇమాం అంధాంచ వృద్ధాంచ మాతరంతే తపస్వినీం కథం వత్స భరిష్యామి కృపణాం పుత్రగర్ధినీం. తిష్ఠ మా గమః పుత్ర యమస్య సదనం ప్రతి స్వః మయా సహ గంతాసి జనన్యా చ సమేధితః. తిష్ఠ తిష్ఠ ఉండు ఇప్పుడే వెళ్ళకు. పుత్ర తండ్రి ఇప్పుడే వెళ్ళకు. యమస్య సదనం ప్రతి ఆ యమ సదనానికి, ఆ యమపురికి మా గమః వద్దు ఇప్పుడే వెళ్ళొద్దు వద్దు. స్వహ రేపు వెళ్దువు గాని. మయా సహా నాతో పాటు జనన్యాచ సమేధితః మీ అమ్మతో పాటు. నేను మీ అమ్మ గూడా వస్తాము. మాతో పాటు నువ్వు కలిసి సహ గంతాసి వెళ్దువు గానిలే. రేపు వెళ్దాం ముగ్గురం కలిసి. నువ్వు ఇవాళ వెళ్ళకు నాయనా. ఉండు వెళ్ళకు. తిష్ఠ మా గమః పుత్ర యమస్య సదనం ప్రతి స్వః మయా సహ గంతాసి జనన్యా చ సమేధితః. ఉభౌ అపి చ శోకార్తౌ అనాథౌ కృపణౌ వనే క్షిప్రం ఏవ గమిష్యావః త్వయా హీనౌ యమక్షయం. ఉభౌ అపి మేమిద్దరం కూడా ఈ శోకార్తులము, అనాథలము, దయనీయమైన స్థితిలో ఉన్నవాళ్ళము, ఈ అడవిలో ఇట్లా ఉన్నాము. మేమేం చేస్తామంటే త్వయా హీనౌ నువ్వు కూడా లేకపోతే అనాథలమైపోతాము. అందుకని మేమిద్దరము క్షిప్రం ఏవ ఇప్పుడే యమక్షయం గమిష్యావః మేము కూడా ఆ యమలోకానికి వచ్చేస్తాము.
నువ్వు లేకపోతే మేమెట్లైనా ఇక్కడ బతికుండలేము. మమ్మల్ని చూసుకునేవాళ్ళు లేరు. ఎట్లా మేము జీవించలేము. కాబట్టి నీతో పాటే మేము గూడా వస్తాము. ఉభవపి చ శోకార్తౌ అనాథౌ కృపణౌ వనే క్షిప్రం ఏవ గమిష్యావః త్వయా హీనౌ యమక్షయం. క్షయం అంటే గృహం అని అర్థము. ఇల్లు అని. నివాసం అని. తతః వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతీం క్షమతాం ధర్మరాజః మే బిబ్రూయాత్ పితరౌ అయం. ఇంకప్పుడొచ్చి నేనేం జేస్తాను, నువ్వొచ్చి ఏం జేస్తావు నాన్న? నాతో పాటు నువ్వు, అమ్మ ఇద్దరొచ్చి ఏం జేస్తారక్కడ యమలోకంలో అంటే, ఇదిగో ఎందుకు లేదు? మేమొక పని జేస్తాం అక్కడికొచ్చి. ఏం చేస్తామంటే, తతః ఇంకక్కడికొచ్చి తం వైవస్వతం దృష్ట్వా ఆ వైవస్వతుడిని యమధర్మరాజుని చూసి, ఆయనతో ఈ భారతీం ప్రవక్ష్యామి ఈ మాట చెప్తాను. నేను కూడా నీ వెంటే వస్తాను. వచ్చి యమధర్మరాజుతో ఏం చెప్తానంటే, ధర్మరాజః ధర్మరాజు గారు మే క్షమతాం నన్ను క్షమించుగాక. ఇదిగో వీడు అయం మా కొడుకు పితరౌ బిభ్రూయాత్ తల్లిదండ్రులను భరించవలసి ఉన్నది అని చెప్తాను. నేనొచ్చి ఏం చేస్తానంటే, యమధర్మరాజుతోటి డైరెక్ట్‌గా మాట్లాడతాను. ఆయనకి ఏం చెప్తానంటే, ఇదిగో ఐయామ్ సారీ బట్ ఐ హావ్ టు టెల్ యూ థిస్. నన్ను క్షమించండి. కానీ మా కొడుకు మమ్మల్ని భరించవలసి ఉన్నది, పోషించవలసి ఉన్నది. నువ్వప్పుడే తీసుకొనొస్తే ఎట్లా? అని ఆయనతోటే దెబ్బలాడతాను. తతః వైవస్వతం దృష్ట్వా తం ప్రవక్ష్యామి భారతీం క్షమతాం ధర్మరాజః మే బిబ్రూయాత్ పితరౌ అయం. దాతుమర్హతి ధర్మాత్మా లోకపాలః మహాయశాః ఈదృశస్య మమ అక్షయ్యాం ఏకాం అభయదక్షిణాం. ఇంకా అట్లా అడిగితే ఆయన, అవును సరే నిజమే అని అర్థం చేసుకొని నాకీ వరాన్ని ప్రదానం చేస్తాడు. ఆ ధర్మాత్ముడు, ఆ లోకపాలకుడు, ఆ మహాయశోమూర్తి ఈదృశస్య ఈ విధంగా అడుగుతూ ఉన్న మమ నాకు అక్షయ్యాం అక్షయమైన ఏకాం ఒక్క అభయ దక్షిణను అభయ ప్రదానాన్ని దాతుమర్హతి ఇస్తాడు. అట్లా వచ్చి నేను అడుగుతాను. అడిగితే అప్పుడు ఆయన సరే అని కనీసం ఎవరూ లేకపోతే దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. పోనీ ఆ యమధర్మరాజునే అడుగుతాను. మాకు మా కొడుకు కావాలి, లేకపోతే మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరని చెప్తాను. అప్పుడు ఆయనే ఇంకా సరే అని నా మాట వింటాడు. దాతుమర్హతి ధర్మాత్మ లోకపాలః మహాయశాః ఈదృశస్య మమ అక్షయ్యాం ఏకాం అభయదక్షిణాం. ఏవం సః కృపణం తత్ర పర్యదేవయత అసకృత్ తతః అస్మై కర్తుముదకం ప్రవృత్తః సహ భార్యయా. ఏవం ఈ విధంగా సహ ఆయన కృపణం చాలా దయనీయంగా తత్ర అక్కడ అసకృత్ మాటి మాటికి పర్యదేవయత చాలా పరివేదన పొందాడు. ఎంతో ఏడ్చాడు. తతః ఇంకా తర్వాత సహ భార్యయ తన భార్యతో కలిసి తస్మై ఆయనకు వాళ్ళ కొడుక్కు ఉదకం కర్తుం ప్రవృత్తః ఉదక ప్రదానం చేయడం కోసం ఇంక బయలుదేరాడు. ఏవం సహ కృపణం తత్ర పర్యదేవయత అసకృత్ తతః అస్మై కర్తుముదకం ప్రవృత్తః సహ భార్యయా. సహ కృత్వా తు ఉదకం తూర్ణం తాపసః సహ భార్యయా మాం ఉవాచ మహాతేజాః కృతాంజలిం ఉపస్థితం. సహ ఆయన తూర్ణం వేగంగా తొందరగా సహా భార్యయా ఆయన భార్యతో సహా కలిసి ఆ తాపసికుడు కొడుక్కు ఉదకం కృత్వా ఉదక ప్రదానం చేసి నీళ్ళొదిలి ఆ తర్వాత మహాతేజోమూర్తి కృతాంజలిం ఉపస్థితం చేతులు కట్టుకుని పక్కనే నిలబడ్డా మాం నాతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. సహ కృత్వా తు ఉదకం తూర్ణం తాపసః సహ భార్యయా మాం ఉవాచ మహాతేజాః కృతాంజలిం ఉపస్థితం. అద్య ఏవ జహిం మాం రాజన్ మరణే నాస్తి మే వ్యధా యత్ శరేణ ఏకపుత్రం మాం త్వం అకర్షీః అపుత్రకం. ఓ రాజన్, ఓ రాజా, అద్య ఏవ ఇప్పుడే మాం నన్ను కూడా జహి
సంహారం చేసేయి. నన్ను గూడా చంపేయి. ఎందుకు అంటే చనిపోతే మరణంలో వ్యధ మే నాస్తి. నాకింక ఏ బాధ ఉండదు. బ్రతికుంటేనే గదా బాధలన్నీ. నేను గూడా చనిపోతే నాకు గూడా ఏ బాధ ఉండదు. నన్ను కూడా చంపేయి. ఏదైతే శరేణ ఒక్క బాణంతో ఏకపుత్రం మాం, ఒక్కగానొక్క కొడుకు మాకు. ఒక్కగానొక్కడు. వాణ్ణి కూడా ఒక్క బాణంతో చంపి నువ్వు నన్ను అపుత్రకం అకర్షీహి, పుత్రుడు లేని వాడిగా చేశావు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చంపేసి కొడుకులు లేకుండా చేశావు. ఇంక నన్ను చూసుకునే వాళ్ళు లేరు. దిక్కులేని వాణ్ణి. నన్ను గూడా చంపేయి. ఇంకప్పుడు నాకే బాధ ఉండదు. అద్య ఏవ జహి మాం రాజన్ మరణే నాస్తి మే వ్యధ యత్శరేణ ఏకపుత్రం మాం త్వం అకర్షీః అపుత్రకం త్వయా తు యత్ అవిజ్ఞానాత్ నిహితః మే సుతః శుచిః తేన త్వాం అభిశప్స్యామి సుదుఃఖం అతి దారుణం. ఏదైతే అవిజ్ఞానాత్ అజ్ఞానంతో త్వయా నీ చేత మే శుచిః సుతః ఏ తప్పు లేని నా కొడుకు నిహతః చనిపోయాడో తేన దానివల్ల త్వాం నిన్ను అభిశప్స్యామి శపిస్తున్నాను. సుదుఃఖము అతి దారుణమైన శాపము నీకిస్తున్నాను. త్వయా తు యత్ అవిజ్ఞానాత్ నిహతః మే సుతః శుచిః తేన త్వాం అభిశప్స్యామి సుదుఃఖం అతి దారుణం. పుత్రవ్యసనజం దుఃఖం యత్ మమ సాంప్రతం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. ఓ రాజా, యదేతత్ ఏది ఈ మమ నాకు పుత్రవ్యసనజం దుఃఖం పుత్రుడి వల్ల కలిగిన దుఃఖమున్నదో సాంప్రతం ఇప్పుడు నాకు ఏ దుఃఖము ఏ కష్టము పుత్రుడికి కష్టం రావడం వల్ల కలిగిందో, పుత్రుడు దూరం అవ్వడమన్నా కష్టం చేత కలిగిన దుఃఖమున్నదో దానివల్ల నువ్వు కూడా ఇదే విధంగా పుత్రశోకేన పుత్రశోకంతోటే కాలం కరిష్యసి మరణిస్తావు. ఏ దుఃఖంతో పుత్రుడు దూరం అవ్వడం వల్ల కలిగిన దుఃఖంతో మేము ఇప్పుడెంత బాధపడుతున్నామో అట్లా నువ్వు కూడా పుత్రుడికి దూరమై ఆ శోకంతోటే మరణిస్తావు. పుత్రవ్యసనజం దుఃఖం యదేతత్ మమ సాంప్రతం ఏవం త్వం పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి. త్వాం అపి ఏతాదృశః భావః క్షిప్రం ఏవ గమిష్యతి జీవితాంతకరః ఘోరః దాతారం ఇవ దక్షిణ. త్వామపి నిన్ను కూడా ఏతాదృశః భావః దీనికి తగిన విధంగానే పరిణామము క్షిప్రం వెంటనే గమిష్యతి కలుగుతుంది. జీవితాంతకరః ఒక జీవితాన్ని అంతం చేసే ఘోరమైన అనుభవము నీకు కూడా కలుగుతుంది. నువ్వెటువంటి పని చేశావో దానికి తగిన విధంగానే యద్భావం తద్భవతి నీకట్లనే కలుగుతుంది. దాతారం దక్షిణా ఇవ. ఎవరైనా మంచి చేస్తే దానం చేస్తే ఆ దానం చేసిన వాడికి ఆ దక్షిణ ఫలము ఎట్లా కలుగుతుందో వెంటనే అట్లానే మాకు ఇట్లా మృత్యు ప్రదానం చేశావు. పుత్రుడికి దూరమయ్యి దుఃఖిస్తూ మృతి చెందే విధంగా మాకు ఏమి ప్రదానం చేశావో ఆ దానం వల్ల నీకు కూడా అదే ఫలితం కలుగుతుంది.
మంచైనా, చెడైనా సరే చేసిన దానికి తగిన ఫలితముంటుంది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. కాబట్టి నీకు కూడా ఇదే అనుభవము మిగులుతుంది. త్వామపి ఏతాదృశः భావः క్షిప్రం ఏవ గమిష్యతి జీవితాంతకరః ఘోరः దాతారం ఇవ దక్షిణా. ఏవం శాపం మయి న్యస్య విలప్య కరుణం బహు చితామారోప్య దేహం తత్ మిథునం స్వర్గమభ్యయాత్. ఏవం ఈ విధంగా మయి శాపం న్యస్య నాకు శాపం పెట్టి బహుకరుణం విలప్య ఎంతో దయనీయంగా విలపించి విలపించి చితాం ఆరోప్య ఒక చితిని పేర్చుకుని తత్ మిథునం ఆ ఇద్దరు జంట ఆ చితిలో ప్రవేశించి దేహాన్ని వదిలిపెట్టి స్వర్గమభ్యయాత్ వెళ్ళిపోయారు. ఏవం శాపం మయి న్యస్య విలప్య కరుణం బహు చితామారోప్య దేహం తన్మిథునం స్వర్గమభ్యయాత్. తదేతత్ చింతయానేన స్మృతం పాపం మయా స్వయం తదా బాల్యాత్ కృతం దేవి శబ్దవేద్యనుశిక్షిణా. ఓ దేవి కౌసల్యాదేవి, తదా అప్పుడు బాల్యాత్ నా బాల్యంలో నా చిన్నతనంలో తెలిసి తెలియక శబ్దవేద్యనుశిక్షిణ శబ్దవేది అన్న విద్యను నేర్చుకున్న నా చేత చేయబడ్డ కృతమైన ఈ మహాపాపము మయా నా చేత స్వయంగా కృతమైన ఈ పాపము స్వయంకృతాపరాధము తదేతది చింతయానేనా ఈ సమయంలో ఆలోచిస్తూ ఉన్న నా చేత స్మృతం గుర్తు చేసుకోబడ్డది. ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నది. అప్పుడు చిన్నతనంలో తెలిసి తెలియక వచ్చు కదా అని శబ్దవేది అన్న విద్య నేర్చుకున్నాను కాబట్టి దాన్ని ఉపయోగించడం వల్ల నేను చేసిన నా స్వయంకృత అపరాధము ఇప్పుడు ఆలోచిస్తుంటే గుర్తుకొస్తున్నది. తదేతత్ చింతయానేన స్మృతం పాపం మయా స్వయం తదా బాల్యాత్ కృతం దేవి శబ్దవేద్యనుశిక్షిణా. తస్యాయం కర్మణః దేవి విపాకః సముపస్థితః అపద్యైః సహ సంభుక్తే వ్యాధిః అన్నరసే యథా. దేవి ఓ కౌసల్యాదేవి, తస్య అప్పుడు నేను చేసిన పాపమేమున్నదో దాని విపాకః అదిప్పుడు ఆ పాపం ఇప్పుడు పండుతున్నది. ఆ పాపం పండి ఆ కర్మణః అయం కర్మణః అప్పుడు నేను చేసిన ఆ పని ఆ పాపం ఇప్పుడు పండి అదిగో దాని ఫలము సముపస్థితః దగ్గరికొస్తున్నది. యథా ఏ విధంగానైతే అన్నరసే అన్నంలో కలుపుకుని అపద్యైః సహా అపథ్యము అది వద్దురా అది తినరాదురా నీకు మంచిది కాదు అనారోగ్యం కలుగుతుంది అంటే కూడా అటువంటి వస్తువులన్నీ అన్నంలో కలుపుకుని సంభుక్తే తింటే ఎట్లా వ్యాధి కలుగుతుందో తర్వాత అట్లా అప్పుడు తెలిసి తెలియక నేను చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. తస్య అయం కర్మణః దేవి విపాకః సముపస్థితః అపథ్యైః సహ సంభుక్తే వ్యాధిః అన్నరసే యథా. తస్మాత్ మాం ఆగతం భద్రే తస్య ఉదారస్య తత్ వచః యదహం పుత్రశోకేన సంత్యక్ష్యామి అద్య జీవితం. ఓ భద్రే కౌసల్య, తస్మాత్ కాబట్టి తస్య ఉదారస్య తత్ వచః ఆ ఉదారుడు ఆ ఋషి ఆ సమయంలో ఏ మాట అన్నాడో అది మాం ఆగతం నా దగ్గరికి వచ్చింది. అది దాని వల్లే ఏదైతే అహం నేనిప్పుడు అదే పుత్రశోకంతో ఆయన చెప్పినట్టే అద్య ఇప్పుడు నా జీవితాన్ని సంత్యక్ష్యామి వదిలిపెట్టేస్తాను. ఇంక అనుమానం లేదు. ఆయన అప్పుడు ఆ మాట ఏమన్నాడో అది ఫలించే రోజు
దగ్గరకొచ్చింది. అప్పుడు నేను చేసిన పాపము పండిన రోజొచ్చింది. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తాను. ఆయన అన్నట్టే నేను పుత్రశోకంతోటే మరణిస్తాను. తస్మాత్ మాం ఆగతం భద్రే తస్య ఉదారస్య తద్వచః యదహం పుత్రశోకేన సంత్యక్ష్యామి అద్య జీవితం. చక్షుభ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మాం స్పృశ ఇత్యుక్త్వా సహ రుదంత్రస్తః భార్యాం ఆహ చ భూమిపః. ఓ కౌసల్యా, త్వాం నిన్ను చక్షుభ్యాం న పశ్యామి, నాకు చూపు సన్నగిల్లుతున్నది, నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చావు దగ్గరికొస్తున్నది. మాం సాధు స్పృశ, నన్ను తాకు, నన్ను పట్టుకో. ఇతి ఉక్త్వా అంటూ సహా ఆయన, ఆ భూమిపః, ఆ రాజుగారు, రుదన్ ఏడుస్తూ, త్రస్తః భయపడ్డవాడై, భార్యాం ఆహా భార్యతో అంటూ ఉన్నాడు, నాకు కనిపించట్లేదు, కళ్ళు మసకబారుతున్నాయి, నన్ను తాకు, నన్ను స్పృశించు కౌసల్య అంటున్నాడు. చక్షుభ్యాం త్వాం న పశ్యామి కౌసల్యే సాధు మాం స్పృశ ఇత్యుక్త్వా సహ రుదంతస్తః భార్యాం ఆహ చ భూమిపః. ఏతత్ మే సదృశం దేవి యత్ మయా రాఘవే కృతం సదృశం తత్తు తస్యైవ యత్ అనేన కృతం మయి. దేవి కౌసల్యాం, ఇదంతా ఎవరి స్వభావానికి తగినట్టే అట్లనే ప్రవర్తిస్తారు. ఏతత్ ఏదైతే మయా నా చేత రాఘవే కృతం రాఘవుడికి చేయబడ్డదో ఆ పని, నేను రాముడికి చేసిన పని, ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడము, రాజ్యాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వనని చెప్పి అడవిలోకి వెళ్ళగొట్టి ఇవన్నీ ఏమి చేశానో అవన్నీ నా స్వభావానికి సదృశం, నాకు తగిన పనులవి. నేను ఎట్లాంటి వాడినో అట్లాంటి పనులు చేశాను. వాడు రాముడు అనేన వాడి చేత మయి నాకు యత్ కృతం ఏ విధంగా చేయబడ్డదో తత్ అది తస్యైవ సదృశం, అది వాడికి తగిన విధంగా వాడు చేశాడు. వాడి స్వభావము ఎటువంటిదో, వాడు ఎటువంటి వాడో వాడికి తగిన విధంగా వాడు ప్రవర్తించాడు. రాజ్యం ఇస్తానంటే సరే అన్నాడు, ఇవ్వనంటే సరే అన్నాడు, అడవి అంటే సరే అన్నాడు. ప్రతిదానికి ఆలోచించుకున్నాడు, ఆ విధంగా ప్రవర్తిస్తూ వెళ్ళాడు. వాడికి తగిన విధంగా ప్రియంగా, మధురంగా, హితకరంగా మాట్లాడడము, పెద్దల పట్ల గౌరవాన్ని చూపించడము, హద్దు మీరకుండా, మర్యాద తప్పకుండా ఉండడము, సత్యము, ధర్మము ఎల్లవేళలా పాటిస్తూ ఉండడము, ఎప్పుడూ సత్యము, ధర్మము దాటకుండా ఉండడము, ఇటువంటివి వాడి స్వభావాలు. వాడు ఆ విధంగా ప్రవర్తించాడు కౌసల్య. నేను నాకు తగిన విధంగా ప్రవర్తించాను. ఏతత్ మే సదృశం దేవి యత్ మయా రాఘవే కృతం సదృశం తత్తు తస్యైవ యత్ అనేన కృతం మయి. దుర్వృత్తమపి కః పుత్రం త్యజేత్ భువి విచక్షణః కః చ ప్రవ్రాజ్యమానః వా న అసూయేత్ పితరం సుతః. దేవి, ఒకవేళ పుత్రుడు దుర్వృత్తి కలిగిన వాడైతే గూడా, దుర్మార్గుడైనా సరే, కహ ఎవడు అటువంటి పుత్రుణ్ణి త్యజేత్ వదిలిపెడతాడు? ఏ విచక్షణ జ్ఞానం తెలివి కలిగిన వాడు ఎవడైనా సరే కొడుకుని వదిలిపెట్టుకుంటాడా? కహ త్యజేత్. ఎంత దుర్మార్గుడైనా సరే కొడుకును ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టడం, దూరం చేసుకోవడం చేస్తాడా? చెయ్యడు. కానీ నేను చేశాను. ఎందుకు? విచక్షణ జ్ఞానం లేదు అందుకని. మరి వాడు ప్రవ్రాజ్యమానః, ఊళ్ళో నుంచి వెళ్ళగొడుతుంటే కూడా కహ ఎవ్వడు, ఏ సుతః కొడుకు, పితరం తండ్రిని నా అసూయత్ చూసి కోపం తెచ్చుకోడు. మామూలుగా కొడుకులేం చేస్తారు, తండ్రులు అన్యాయంగా ఊళ్ళో నుంచి వెళ్ళగొడుతుంటే, ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంటే అలిగి కోపం తెచ్చుకుంటారు, ఎదురు తిరుగుతారు. నా కొడుకు అట్లా చేయలేదు. ఎందుకు? వాడి స్వభావం అటువంటిది. వాడి ధర్మం అది కాబట్టి వాడట్లా చేయలేదు.
ఎవరైనా సరే మంచివాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, కొడుకు మంచివాడు గాని, దుర్మార్గుడు గాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడు. కానీ నేను వెళ్ళగొట్టాను. ఇది నా స్వభావం. అట్లా ఉంటాయి. ఏం చేస్తాము? ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కౌసల్య. నా స్వభావం ఇటువంటిది. వాడి స్వభావం అటువంటిది. దుర్వృత్తమపి కః పుత్రం త్యజేత్ భువి విచక్షణః కః చ ప్రవ్రాజ్యమానః వా నా అసూయేత్ పితరన్ సుతః. యది మాం సంస్పృశేత్ రామః సకృత్ అద్య లభేత వా యమక్షయమనుప్రాప్తా ద్రక్ష్యంతి నహి మానవాః. యది ఒకవేళ మాం నన్ను అద్య ఇప్పుడు రామః రాముడు సకృదపి ఒక్కసారైనా సరే సంస్పృశేత్ స్పృశిస్తే ఎంత బాగుండు. ఒక్కసారైనా మళ్ళీ రాముడు లభేతవా నాకు దక్కితే ఎంత బాగుండు. అసలు యమక్షయమనుప్రాప్తాః మానవాః యమపురికి వెళ్ళే ప్రాప్తమున్న మనుషులు రాముణ్ణి న ద్రక్షంతిహి వాణ్ణి చూడలేరు. పాపం చేసుకున్న వాళ్ళు రాముణ్ణి చూడలేరు. నేను అట్లానే చేశాను కాబట్టి వాణ్ణి చూడలేనింకా. ఇట్లానే వెళ్ళిపోతాను. యది మాం సంస్పృశేత్ రామః సకృతద్య లభేత వా యమక్షయమనుప్రాప్తాః ద్రక్ష్యంతి నహి మానవాః. చక్షుషా త్వాం న పశ్యామి స్మృతిః మమ విలుప్యతే దూతాః వైవస్వతస్య ఏతే కౌసల్యే త్వరయంతి మాం. ఓ కౌసల్యా, త్వాం నిన్ను చక్షుషా నా కళ్ళతో న పశ్యామి చూడలేకున్నాను. నా కళ్ళకు చూపు మందగిస్తున్నది. నువ్వు కనిపించట్లేదు. మమ స్మృతిః విలుప్యతే నాకు బుద్ధి కూడా మందగిస్తున్నది. నాకు స్మృతి చెదిరిపోతున్నది. చూసావా కౌసల్య, ఏతే వైవస్వతః దూతాః ఈ యమదూతలు యమభటులు మాం త్వరయంతి నన్ను తొందర పెడుతున్నారు. కదులు కదులు అంటున్నారు. చక్షుషా త్వాం న పశ్యామి స్మృతిః మమ విలుప్యతే దూతాః వైవస్వతస్య ఏతే కౌసల్యే త్వరయంతి మాం. అతః తు కిం దుఃఖతరం యత్ అహం జీవితక్షయే నహి పశ్యామి ధర్మజ్ఞం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడు ధర్మం తెలిసిన వాడైన రాముణ్ణి ఇంక నేను న పశ్యామిహి చూడలేను గదా. యత్ ఏదైతే అహం నేను జీవితక్షయే ఈ మరణకాలంలో నా జీవితం అయిపోతూ ఉన్న సమయంలో ఇంక రాముణ్ణి చూడలేను. అతః ఇంక దీన్ని మించిన దుఃఖతరమైనది కిం ఏముంటుంది. అతః తు కిం దుఃఖతరం యదహం జీవితక్షయే నహి పశ్యామి ధర్మజ్ఞం రామం సత్యపరాక్రమం. తస్య అదర్శనజః శోకః సుతస్య అప్రతికర్మణః ఉచ్ఛోషయతి మే ప్రాణాన్ వారిస్థోకమివ ఆతపః. తస్య సుతస్య ఆ సుతుడు నా కొడుకు నా బిడ్డ వాడు అప్రతికర్మణః వాడేమైనా పని చేస్తే తిరుగు లేకుండా చేస్తాడు. చేయడం మళ్ళీ అయ్యో అయ్యో అనుకోవడం అవన్నీ చెయ్యడు. పైగా నేనింత అపకారం చేస్తే కూడా వాడు మళ్ళీ తిరిగి నాకు అపకారం చెయ్యలేదు. అటువంటి వాణ్ణి తలుచుకుని తస్య అదర్శనజః శోకః వాణ్ణింక చూడలేనన్న శోకంతో మే నా నా ప్రాణాలు వాటిని ఉచ్ఛోషయతి ఆ శోకము నా ప్రాణాలను ఎండగట్టేస్తున్నది. నా ప్రాణాలు ఎండిపోతూ ఉన్నాయి. ఎట్లా అంటే ఆతపః ఎండాకాలంలో స్థోకం వారిః ఇవ కొంచెం నీళ్ళు ఎక్కడైనా ఉంటే కొంచెం అక్కడక్కడ ఉన్న నీళ్ళని ఎర్రటి ఎండాకాలంలోని ఆ వేడి ఎట్లా ఆవిరి చేస్తుందో అట్లా నా ప్రాణాలు ఆవిరైపోతున్నాయి ఈ శోకానికి.
తస్య అదర్శనజః శోకః సుతస్య అప్రతికర్మణః ఉచ్ఛోషయతి మే ప్రాణాన్ వారిస్థోకమివ ఆతపః. న తే మనుష్యాః దేవాః te ye చారుశుభకుండలం ముఖం ద్రక్ష్యంతి రామస్య వర్షే పంచదశే పునః. ఏ మనుష్యాః ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చారు శుభకుండలం అందమైన చక్కటి కుండలాలు ధరించిన వాడి నా రాముడి యొక్క ముఖాన్ని పంచదశే వర్షే పునః 15 సంవత్సరాల తర్వాత, ఈ 14 సంవత్సరాలు గడిచిన తర్వాత 15వ సంవత్సరము తిరిగి ఎవరైతే వాడి అందమైన ముఖాన్ని ద్రక్ష్యంతి చూస్తారో తే వాళ్ళు దేవాహ వాళ్ళింక దేవతలే. వాళ్ళు తే మనుష్యాహన ఇంక వాళ్ళు మనుషులు గారు. నతే మనుష్యాః దేవాః తే యే చారుశుభకుండలం ముఖం ద్రక్ష్యంతి రామస్య వర్షే పంచదశే పునః. పద్మపత్రేక్షణం శుభ్రు సుదంశ్రన్ చారునాసికం ధన్యాః ద్రక్ష్యంతి రామస్య తారాధిపనిభం ముఖం. పద్మపత్రాల వంటి కన్నులు కలిగిన వాడు, చక్కటి అందమైన కనుబొమ్మలు కలిగిన వాడు, చక్కటి అందమైన పల్వరస కలిగిన వాడు, అందమైన ముక్కుతో ఉన్నవాడు, వాడు నా రాముడు తారాధిప నిభం ముఖంతో, తారాధిపుడు చంద్రుడి వంటి ముఖంతో ఉన్నవాడు, వాడి ముఖాన్ని ద్రక్ష్యంతి ఎవరు చూస్తారో వాళ్ళు ధన్యాః ధన్యులు. పద్మపత్రేక్షణం శుభ్రు సుదంశ్రన్ చారునాసికం ధన్యాః ద్రక్ష్యంతి రామస్య తారాధిప నిభం ముఖం. సదృశన్ శారదస్య ఇందోః ఫుల్లస్య కమలస్య చ సుగంధి మమ రామస్య ధన్యాః ద్రక్ష్యంతి తత్ముఖం. ఎవరైతే శారదస్య ఇందోః సదృశం శరత్కాలంలోని పౌర్ణమి నాటి చంద్రుడి వంటి ముఖం కలిగిన వాడు, ఫుల్లస్య కమలస్య వా బాగా విచ్చుకున్న పద్మంలాంటి ముఖంతో ఉన్నవాడు, అటువంటి తత్ముఖము అది సుగంధి చక్కటి పద్మాల వంటి పరిమళంతో ఉంటుంది. ఆ ముఖాన్ని రాముడి యొక్క ఆ ముఖాన్ని మమ రామస్య నా రాముడి ముఖాన్ని ఎవరు ద్రక్ష్యంతి చూస్తారో వాళ్ళు ధన్యాః ధన్యులు. సదృశం శారదస్య ఇందోః ఫుల్లస్య కమలస్య చ సుగంధి మమ రామస్య ధన్యాః ద్రక్ష్యంతి తత్ముఖం. నివృత్త వనవాసం తమ అయోధ్యాం పునరాగతం ద్రక్ష్యంతి సుఖినః రామం శుక్రం మార్గగతం యథా. నివృత్త వనవాసం వనవాసాన్ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాడు, అయోధ్యాం పునరాగతం అయోధ్యలోకి తిరిగి ప్రవేశించిన వాడైన తం రామం ఆ రాముణ్ణి శుక్రం మార్గగతం యథా సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఆ శుక్రుణ్ణి శుద్ధుణ్ణి ఎట్లా చూస్తారో అట్లా సుఖినః సుఖంగా ద్రక్ష్యంతి చూస్తారు. నివృత్త వనవాసం తమ అయోధ్యాం పునరాగతం ద్రక్ష్యంతి సుఖినః రామం శుక్రం మార్గగతం యథా. కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతీవ మే వేదయేన చ సంయుక్తాన్ శబ్దస్పర్శ రసాన్ అహం. ఓ కౌసల్య, చిత్తమోహేన నాకు చిత్తభ్రాంతి కలుగుతున్నది. ఈ వేదయే ఈ మరణ వేదన సమయంలో మే హృదయం నా హృదయం సీదతీవ శిథిలమైపోతూ ఉన్నది. అది నా మనసు కుంగిపోతున్నది, చిత్తభ్రమ కలుగుతున్నది, చిత్తభ్రాంతి కలుగుతున్నది, మరణ వేదన తెలుస్తూ ఉన్నది. సంయుక్తాన్ శబ్దస్పర్శ రసాన్ ఇంతకు ముందు చూపు తెలియకుండా ఉన్నది, అది పోయింది. ఇప్పుడు రసాలు రుచులు తెలియట్లేదు, స్పర్శలు తెలియట్లేదు, నువ్వు నన్ను తాకుతుంటే కూడా తెలియట్లేదు, నువ్వు మాట్లాడుతుంటే శబ్దాలు కూడా వినిపించట్లేదు. ఒక గంధం ఒక్కటి మిగిలినట్టున్నది, వాసన ఒకటి.
కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతి ఇవ మే వేదయేన చ సంయుక్తాన్ శబ్దస్పర్శ రసానహం. ఆ ఒక్క గంధాలు వాసనలు తీసుకుని ఈ వాసన కారణంగానే మళ్ళీ జన్మలు పుచ్చుకుని వెళ్ళిపోతాడింకాయన. వాసనా శరీరాలు అందుకనే వస్తాయి. చిత్తనాశాత్ విపద్యంతే సర్వాణి ఏవ ఇంద్రియాణి మే క్షీణ స్నేహస్య దీపస్య సంయుక్తాః రశ్మయః యథా. చిత్తనాశాత్ నా చిత్తము నశించిపోతూ ఉంటే దానివల్ల సర్వాణి ఏవ ఇంద్రియాణి మే నా సర్వేంద్రియాలు విపద్యంతే అవి కూడా నశించిపోతూ ఉన్నాయి. ఏదో క్షీణ స్నేహస్య దీపస్య స్నేహము నూనె తరిగిపోతూ ఉంటే దీపంలో అప్పుడు ఆ దీపం ఎట్లా పొడిగంటిపోతుందో ఆరిపోతూ ఉంటుందో యథా ఏ విధంగా సంసక్తాః రశ్మయః నూనె అయిపోతూ ఉంటే అప్పుడు ఆ దీపంలో ఎట్లా ప్రకాశము కాంతి తగ్గిపోతుందో కిరణాలు వెలుగుల కిరణాలు తగ్గిపోతాయో అట్లా నాలో కూడా ఇంద్రియాలు ప్రవర్తించడము తగ్గిపోతూ ఉన్నది, క్షీణిస్తున్నాయి. చిత్తనాశాత్ విపద్యంతే సర్వాణి ఏవ ఇంద్రియాణి మే క్షీణ స్నేహస్య దీపస్య సంసక్తాః రశ్మయః యథా. అయం ఆత్మభవః శోకః మాం అనాథం అచేతనం సంసాదయతి వేగేన యథా కూలం నదీరయః. అయం ఈ ఆత్మభవః శోకః నా మనసులో కలుగుతూ ఉన్న దుఃఖము శోకం వల్ల ఈ శోకం వస్తుంది మళ్ళీ. కారణ శరీరాలుంటాయి, శోకాలు మోహాలుంటాయి దానికి. మాం నన్ను అనాథను ఈ చేష్టలుడిగిపోతున్న వాణ్ణి నా శోకము సంసాదయతి ఇంకా సాధిస్తున్నది, నన్ను ఇంకా కృంగదీస్తున్నది. యథా ఏ విధంగానైతే నదీరయః వేగంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహము కూలాన్ని గట్టును ఎట్లా కోస్తుందో అట్లా నన్ను నా మనసులోని శోకము కూల్చేస్తున్నది. అయం ఆత్మభవః శోకః మాం అనాథం అచేతనం సంసాదయతి వేగేన యథా కూలం నదీరయః. హా రాఘవ మహాబాహో, హా మమ ఆయాస నాశన, హా పితృప్రియ మే నాథా హి అద్య క్వా అసి గతః సుతా. ఓ సుత, బాబు, రాఘవ, ఓ మహాబాహో, నా ఆయాసాన్ని తొలగించేవాడా, నా కష్టాన్ని తొలగించేవాడా, పితృప్రియ తండ్రికి ఇష్టమైన వాడా, తండ్రి అంటే ప్రియం కలిగిన వాడా, నా నాథుడా, నా తండ్రి, అద్య ఇప్పుడు క్వా గతహాసి ఎక్కడికి వెళ్ళావు నాయనా, ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయావు, నన్ను అనాథం చేసి, నువ్వు లేకపోతే నేను దిక్కులేని వాడినైపోతున్నాను, ఎక్కడున్నావు తండ్రి. హా రాఘవ మహాబాహో, హా మమ ఆయాస నాశనః, హా పితృప్రియ మే నాథా హి అద్య క్వా అసి గతః సుతా. హా కౌసల్యే నశిష్యామి, హా సుమిత్రే తపస్విని, హా నృశంసే మమ అమిత్రే కైకేయీ కులపాంసని. ఓ కౌసల్య, ఓ తపస్విని సుమిత్ర, ఓ కైకేయి నా శత్రువా, ఓ దయలేనిదానా, నా కులనాశకురాలా, అందరూ వినండి, నేను నశిష్యామి నశించిపోతున్నాను, నేను చనిపోతున్నాను. హా కౌసల్యే నశిష్యామి, హా సుమిత్రే తపస్విని, హా నృశంసే మమ అమిత్రే కైకేయీ కులపాంసని. ఇతి రామస్య మాతుః చ సుమిత్రాయాః చ సన్నిధౌ రాజా దశరథః శోచన్ జీవితాంతం ఉపాగమత్. ఇతి ఈ విధంగా రామస్య మాతుః రామచంద్రుడి తల్లి కౌసల్య ముందు, సుమిత్రాయాః సన్నిధౌ సుమిత్ర ముందు, వాళ్ళిద్దరి ఎదుట వాళ్ళు చూస్తూ ఉండగా, రాజా దశరథః ఆ రాజుగారు దశరథుడు శోచన్ ఎంతో శోకిస్తూ
జీవితాంతం ఉపాగమత్, ఆయన జీవితానికి అంతాన్ని, మరణాన్ని పొందాడు. ఇతి రామస్య మాతుః చ సుమిత్రాయాః చ సన్నిధౌ రాజా దశరథः శోచన్ జీవితాంతం ఉపాగమత్. యదా తు దీనం కథయన్నరాధిపः ప్రియస్య పుత్రస్య వివాసనాతురः గతే అర్ధరాత్రే భృశదుఃఖపీడితः తదా జహౌ ప్రాణం ఉదార దర్శనః. యదా, ఎప్పుడైతే ఆ దీనుడు, ఆ నరాధిపుడు రాజు దీనంగా ఆ కథలన్నీ చెప్తూ తన గురించి చెప్పుకుంటూ, ప్రియస్య పుత్రస్య వివాసన ఆతురః, ప్రియపుత్రుణ్ణి వెళ్ళగొట్టానని ఆర్తితో ఉన్నవాడు, భృశ దుఃఖ పీడితః, ఎంతో దుఃఖంతో పీడింపబడుతూ ఉన్నాడు. ఆ ఉదార దర్శనః, ఆ ఉదార స్వభావం కలిగిన వాడు ఆ విధంగా ఏడ్చి 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 దుఃఖించి దుఃఖించి అర్ధరాత్రే గతే, అర్ధరాత్రి దాటిన తర్వాత, తదా అప్పుడు ప్రాణం జహౌ, ప్రాణాలు వదిలేశాడు, మరణించాడు. యదా తు దీనం కథయన్నరాధిపః ప్రియస్య పుత్రస్య వివాసనాతురః గతే అర్ధరాత్రే భృశదుఃఖపీడితः తదా జహౌ ప్రాణం ఉదార దర్శనః. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्याकाण्डे 64तमः सर्गः सम्पूर्णम्. सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु. मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलं वेद वेदान्त वेद्याय मेघश्याममूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय